స్థానిక సంస్థల ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తానన్నానని చెప్పారు మంత్రి సీతక్క. నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రకటన చేయడం లేదని, మాట మార్చలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు జరిగే మినిస్టర్ల సమావేశంలో పూర్తి స్పష్టత వస్తుందని, అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుంది అన్నారు సీతక్క. ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లా స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లా స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లా స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లా స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, అసలు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రులు మాట్లాడడాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సీతక్కేమో నేను కార్యకర్తలకి త్వరలో ఒక వారంలో ఉంటుంది అని మాత్రమే చెప్పాను, కానీ కేబినెట్ సమావేశం తర్వాతే స్పష్టత వస్తుందని కూడా ఆమె చెప్పినట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా? అయితే మంత్రులు చేసినటువంటి కామెంట్స్ అన్నిటిని కూడా పార్టీ కొంత సీరియస్ గానే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, మిగతా మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కొంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, అనేక రకాల అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా మంత్రులు కామెంట్ చేసినటువంటి అంశాన్ని కొంత పార్టీ సీరియస్ గా తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలన్నీ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మంత్రులు చేసినటువంటి కామెంట్స్ మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కేబినెట్ సమావేశం ఉంటుందని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారం 10 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి ప్రకటన వస్తుందని వీటన్నిటికి సంబంధించినటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడం, అలాగే ఎన్నికలకు అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యర్థిని అలర్ట్ చేయడం లాంటి అంశాలే అనేటువంటి అభిప్రాయంతో పార్టీ ఉంది. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు చర్చించక ముందే ఎందుకు మంత్రులు ప్రకటన చేస్తున్నారనేటువంటి అభిప్రాయంతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. దీంట్లో భాగంగానే మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టడంతో పాటు పార్టీలో కనీసం చర్చించకుండా, పార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎలా కామెంట్ చేస్తారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కులగణన చేసింది, బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. వీటితో పాటుగా కోర్టులో దీని మీద కేసు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని బేరీజు వేసుకోకుండా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మంత్రులు మాట్లాడడానికి సంబంధించినటువంటి అంశం మీద పిసిసి కొంత అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని, ప్రభుత్వాన్ని ఇలాంటి కామెంట్స్ అనేవి ఇరుకున పెడతాయి కాబట్టి ఇలాంటి కామెంట్స్కి దూరంగా ఉండాలనేటువంటి సూచన కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి ఈ సమస్యల మీద వీలైనంత త్వరగా ఎన్నికలు పెడతామని కావచ్చు, వారంలో ఎన్నికలు వస్తాయన్నటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కొంత పార్టీకి తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కామెంట్స్ అన్నిటినీ మానుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. చారి, ఇవన్నీ చూస్తే అనిపిస్తోంది కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఒక కైండ్ వార్నింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఏమంటారు? కొద్దిసేపటి క్రితమే మంత్రులంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. సీఎం దగ్గర
మంత్రులందరితో కూడా సమావేశం కాబోతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పాలసీకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద ముందస్తుగానే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తీరుగా ప్రకటనలు చేయడం అనేది అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మంత్రులు కామెంట్ చేసినట్టుగా అది ప్రాసెస్లో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కామెంట్స్కు సంబంధించి మంత్రులు కొంత ఆచితూచి మాట్లాడితే మంచిదే అనేటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వినబడుతుంది. పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇలాంటి స్టేట్మెంట్లే వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ కొంత కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి మంత్రులకు ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మరి స్పందించే అవకాశం ఉందా? సీతక్క మాట్లాడడం చూసాము, మరి పొంగులేటి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా తన స్టేట్మెంట్ మీద? పొంగులేటి ఇప్పటికే ఇక్కడికి దీనికి సంబంధించినటువంటి విషయం మీద పెద్దగా స్పందించేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఒకసారి పార్టీ ఒక లైన్ చెప్పిన తర్వాత దాని మీద తిరిగి కౌంటర్ ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని కంటిన్యూ చేయడం కానీ జరిగితే అది వివాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది, ఇలాంటి విషయాలన్నింటినీ ఓపెన్గా మాట్లాడుకుంటే మంచిదనేటువంటి సూచనే. కాబట్టి మంత్రులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సీతక్క కూడా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కొంత క్లారిటీ వస్తుందనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే గతంలో తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీ నాయకులను ఉద్దేశించి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని సూచించానే తప్పితే షెడ్యూల్కి సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలు ప్రస్తావించలేదని చెప్తున్నారు. కాబట్టి పొంగులేటి చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఇంకోసారి మాట్లాడుకుంటూ ఉండాలనేటువంటి ఆలోచనతోటే పీసీసీ ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దాని మీద మంత్రులు కావచ్చు ఈ మిగతా ఈ చర్చని కొనసాగించేటువంటి అవకాశం తక్కువే అని చెప్పాలి. అంటే చారి సమావేశం ఎలాగో కేబినెట్ సమావేశం ఎలాగో ఏర్పాటు చేసేది ముందే తెలుసు కాబట్టి సో సమావేశంలోనే మంత్రులకి ఈ విషయం చెప్పి అక్కడికి చర్చకు వచ్చుంటే బాగుండేది కదా. ఇలా బయటకి ముందే ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు ఎలా చూడాలి? పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన అంశం కూడా ఇదే. క్యాబినెట్లో తీసుకురాల్సినటువంటి నిర్ణయం పార్టీలో చర్చించి చేయాల్సినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మంత్రులు ఇలా బాహాటంగా ప్రకటించొద్దు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత క్యాబినెట్లో మంత్రులు కావచ్చు మంత్రులందరూ కాసేపు సమావేశమైన తర్వాత ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయంగా మంత్రులు ప్రకటిస్తే బాగుంటుంది. కానీ మంత్రులు ముందస్తుగానే ప్రకటించడం వల్ల అది పార్టీకి ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టేటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి మీరంతా మంత్రులంతా కూడా ముందస్తుగానే ఇలాంటి ప్రకటనలు మానుకోవాలనేటువంటి సూచన పీసీసీ చేశారు. కాబట్టి మంత్రులంతా కూడా క్యాబినెట్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు క్యాబినెట్లో చర్చించేటువంటి విషయాలు కావచ్చు ముందస్తుగానే చెప్పడం వల్ల అది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఇండికేషన్ కంటే ప్రత్యర్థులకి ప్రతిపక్ష పార్టీలకి ఇది అస్త్రంగా మారకుండా ఉండాలి అనేదే పీసీసీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే మంత్రులకు ఇలాంటి సూచన చేశారు మహేష్ గౌడ్. సమావేశం ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది చారి? ఇప్పటికైతే కమాండ్ కంట్రోల్ సెంటర్కి మంత్రులంతా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ సీఎం సమీక్షా సమావేశం వైద్య శాఖ మంత్రి అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వసతులు దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇది మరి కాసేపట్లోనే ముగిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 4 గంటలకు రైతు నేస్తం కార్యక్రమానికి కూడా మంత్రులు ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగానే ఈ సమావేశాన్ని ముగించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే రెండే ఇష్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి విషయమే. కాబట్టి ఈ రెండు వీలైనంత త్వరగా ముగించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. Yes, Chari, thank you. Thanks for the updates.